శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకు నడిచి వెళ్ళే దారి శ్రీవారిమెట్టు అంటారు. శ్రీవారిమెట్టు మార్గంలో తిరుమలకు కాలినడకన నడవడానికి నిర్ణయించుకున్నాము. ఇది శ్రీవారిమెట్టు ప్రారంభం. ఇక్కడ నుంచి తిరుమలకు మొత్తం 2388 మెట్టుకులు ఉన్నాయి. ఇక్కడ నుంచి 1 గంటలో తిరుమలకు చేరుకోవచ్చు. మంగాపురం నుంచి శ్రీవారిమెట్టు వరకు ఆటోలో చేరుకోవచ్చు. మేము ఆటోలో వెళ్ళాము. ఆటోలో 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మంగాపురం నుంచి శ్రీవారిమెట్టు వరకు మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది. ఇక్కడ ఇది ఎంట్రన్స్ గేట్. ఇది ఇక్కడ వరకే వెహికల్స్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనము లగేజ్ తీసుకొని ఇక్కడ నుంచి మనం నడక ప్రారంభించవచ్చు. లగేజ్ వ్యాన్లో కూడా లగేజ్ ఇచ్చేసి లగేజ్ వాళ్ళు తిరుమలకు తీసుకొచ్చేస్తారు. ఈ మార్గం ద్వారా మనం తిరుమలకు వెళ్ళడానికి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అలో చేస్తారు. ఆ సమయంలో మాత్రమే నడిచి వెళ్ళొచ్చు. ఈ దారిలో మనం లగేజ్ తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళచ్చు. ఒకవేళ అక్కడే ఇచ్చేసి అక్కడ లగేజ్ వ్యాన్స్ ఉంటాయి. అక్కడ లగేజ్ ఇచ్చేసి మనం పైకి నడిచి వెళ్తే మన లగేజ్ని వాళ్ళు పైకి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఇక్కడ నుంచి మనం నడక ప్రారంభించవచ్చు. చూడండి, ఇక్కడ ప్రారంభం చేస్తున్నాము నడక తిరుమలకు వెళ్ళడానికి శ్రీవారిమెట్టు మార్గంలో. మేము నవంబర్లో వెళ్ళాము. నవంబర్ 16. ఫాస్ట్గా నడిస్తే 1 గంటలో తిరుమలకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మధ్యలో రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మాకు ఇచ్చాను 300 అయినాయి. 2000 మెట్టుకులు అంటున్నా. 2080 ఉంది. చోట్ల కాలేదు. 880 ఉన్నాయి. 500 మెట్లు కంప్లీట్ అయ్యి గుండె కొట్టుకునేది చెవుల్లో వినపడుతుంది. 1000 మెట్టుకులకు వచ్చేసాం. 1000 స్టెప్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 1388 స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి. 1000 మెట్టుకులు ఎక్కిందని కొంత రెస్ట్. 1000 మెట్టుకులు ఎక్కిందని కొంత రెస్ట్. 1000 మెట్టుకులు ఎక్కాము కదా, కాబట్టి అలసిపోయాము. కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ నడక ప్రారంభించాము. చూడండి, కొంతమంది భక్తులు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పూసుకుంటూ స్టెప్స్ ఎక్కుతున్నారు. చాలా గ్రేట్ నిజంగా నా విధంగా చేయడం. అంత సామాన్యమైన విషయం కాదు. 2388 మెట్టుకలకి స్టెప్స్కి ప్రతి ఒక్కదానికి పసుపు కుంకుమ పోయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. నిజంగానే గ్రేట్. చూడండి, 1150 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. 1150 మెట్టుకు చేరుకున్నాము. ఇక్కడికి వచ్చాక క్యూ లైన్ల సంఖ్య పెరిగింది. ఒక లెక్క, ఇంకొక లెక్క. మెట్టుకులు సెకండ్ అసలు అది వచ్చేసాం. అదే తిరుమల అంతే. ఈ కొండ ఎక్కేస్తే అదే తిరుమల ఫ్యాన్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ నుంచి స్టెప్స్ అనేటివి చాలా స్ట్రైట్గా వచ్చేస్తున్నాయి. పోన హైట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఎక్కడం కూడా కష్టమే. ఎలాగైనా ఇంకొద్దిసేపు కష్టపడితే తిరుమలకు చేరుకోవచ్చు అనే ఆనందంతో ఇంకొద్దిగా ఫాస్ట్గా నడవడం ప్రారంభించాము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుండి కూడా చూడండి, స్టెప్స్ హైట్ అనేది పెరుగుతుంది. నడుస్తుంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. అయినా సరే చెప్పులు లేకుండా నడుస్తున్నాం. ఏమైనా ఇది మాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చేలకు నాకు గసలాగా వచ్చేస్తుంది ఎక్కలేక. అయినా సరే ముందుకు వెళ్ళాలి, తిరుమలకు వెళ్ళాల్సిందే. నడిచే కొద్దీ ఎంత అలసట వస్తున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఏం మెట్టుకులు 500 అయిపోయినాయి. 880 ఉన్నాయి. 500 అయిపోయినాయి. 888 ఉన్నాయి. స్టెప్ నెంబర్ 500. 500 మెట్టుకు 500 మెట్టుకు ఇది 888 ఉన్నాయి. 600 1690 1696 1697 1699 1699 1700 మెట్టుకు 1700 1800 అయిపోయినాయి. 588 మెట్టుకులు ఉన్నాయి. 500 అయిపోతాయి. ఇంకా స్టాప్లో చూడు, ఎక్కడ కంటిన్యూ. ఇంకా 2000 మెట్టుకు 2000 మెట్టుకి చేరుకునేస్తున్నాం. ఇంకా 388 మెట్టుకులు ఉన్నాయి. చూడండి, 2000 స్టెప్స్ కంప్లీట్ చేసాము. 2000 స్టెప్స్ కంప్లీట్ చేసాం కదా, మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ వేయండి. కుంకుమ నుదుట పెట్టుకుని ఇంకా కేవలం 388 మెట్టుకులు మాత్రమే ఉన్నాయి. ఇవి ఎక్కడానికి మళ్ళీ నడక ప్రారంభించాము. 2488 మెట్టుకులు ఎక్కేసాము. అయిపోయినాయి. ఇదిగోండి, అయిపోయినాయి. లాస్ట్ వచ్చేసాం. తిరుమల చేరుకునేసాం.
ఇక్కడి నుంచి అంతా కర్పూరాలు లైన్గా వెళ్తున్నాయి. 2350 మెట్టుకు 2350 ప్రతి మెట్టుకి కర్పూరం పెట్టిన చూడగా ఏనా ప్రతి మెట్టుకి కర్పూరం పెట్టిన చూడు. చివరిగా అన్ని మెటుకులు ఎక్కేసి పైకి చేరుకున్నాము. ఇంకా కేవలం కొన్ని మెటుకులు మాత్రమే ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేస్తాము. చివరిగా తిరుమలకి చేరుకుని దేవుడికి దండం పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ స్వామి తండ్రి శ్రీనివాస గోవింద. లాస్ట్ మెట్టు 2388. తిరుమల పైకి వచ్చేసాం. కష్టపడి కొండెక్కాం కదా, అందుకే దాహం వేసింది. వాటర్ తీసుకొని తాగుతున్నాము. నేరుగా కళ్యాణ్ కట్టకు వెళ్ళి తలనీలాలను సమర్పించి ఈ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. మాకు దర్శనం కంప్లీట్ అయ్యేకి మిడ్నైట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు వెయిట్ చేసి తర్వాత కొండ కిందికి దిగడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.